దయచేసి పైన రూమ్లో కూర్చోండి. పార్టీ కార్యకర్తలు దయచేసి కూర్చోవాలా? బాబు నా నలుగులో కూర్చొని వేసి ఉన్నది. ఓకేనా? అందరికి ఈ 5 సంవత్సరాల్లో నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా మొదటగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతకంటే ముఖ్యంగా లోకల్ పేపర్లు వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. బ్రహ్మాండంగా మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా కవర్ చేసినందుకు ధన్యవాదాలు. అట్లాగే ముఖ్యంగా మా నాయకులు, మా పార్టీ అధ్యక్షులు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మా యూనిట్ ఇన్ఛార్జీలు, మా బూత్ కమిటీ కన్వీనర్లు, మహిళా వింగ్, అలాగే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 4 సంవత్సరాలు ఊళ్ళో తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ధైర్యంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపునికి కృషి చేసినటువంటి నా కుటుంబ సభ్యులు, మా మిత్రులు, మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాపై నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మీరు లోకల్ సత్తా ఏందో చూపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా లోకలే, నేను మళ్ళీ అంటున్నా, లోకలే, నాన్ లోకలే. నాన్ లోకల్ని ఇక్కడి నుండి తరివేసినందుకు గూడూరు ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నోరు అది మనకు తెలియజేస్తుంది. నోరు అదుపులో పెట్టుకోవాలా. నోరు అదుపు లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటే దేవుడు ఈరోజు చూపించాడు. అంటే మిమ్మల్ని వేరే విధంగా మాట్లాడడం కాదు. మీ నాయకుడు అయితే ఏం చెప్తాడంటే, ఒకవేళ మీరు గెలుచుంటే ఇప్పటికి వైఎస్ఆర్సీపీకి ఎవరు చేశారో వాళ్ళని మీరు వెంటాడండి అని ప్రోత్సహించేవాడు. కానీ మా నాయకుడు లోకేష్ బాబు గారు ఆ మాట చెప్పలా. కాబట్టి మేము అట్లాంటి పనులు చేయమని చెప్పి తెలియజేస్తున్నా. అది ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నా. మీ నోరు ఏ విధంగా పడిందో ఆలోచించుకోండి. మీ నోటిని మా గూడూరు టౌన్ వాళ్ళు దాదాపు 14,000 చిల్లర మెజార్టీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. అది ఇక్కడ లోకల్ సత్తా. అంటే గూడూరు వాళ్ళు సునీల్ కుమార్ని యాక్సెప్ట్ చేశారు. సునీల్ కుమార్ లోకల్ అని చెప్పి ఎవరెవరో ఎక్కడ టూరిస్టులు వచ్చి ఈ గూడూరుకి వచ్చి నోడుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పిన మాట వాస్తవం కాదా లేదా అని పత్రికా మిత్రులకి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు. ఊహించని రీతిలో వాకాళ్ళలో భయంకరమైన మైనస్. ఆ మైనస్ని దాటి మా వాకౌట్ వాళ్ళు దాదాపు 500 చిల్లర మాత్రమే అక్కడ మైనస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కోటలో ఆయన రాలేదు, ఈయన రాలేదు, ఆయన వస్తే పెరిగిపోద్ది, ఇది చినిగిపోద్ది, ఈయన చేసి అలా అయిపోయింది, చన్నగైంది చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు, మా వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థులైనటువంటి మా కోట సింహాలు. అంటే ఒకరని చెప్పలేము, అందరూ పేరు పేరున ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా దాదాపు 3,000 చిల్లర మెజార్టీ తెచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మరొక మండలం చిలకూరు మండలం.
అబ్బా ఆడైపోయింది ఏడైపోయింది ఆయన రాకపోతే ఓడిపోయింది మమ్మల్ని అడిగే వాళ్ళంతా ఆయన రాలేదండి ఇంకో ఆయన రాలేదండి ఇంకో ఆయన రాలేదండి వాళ్ళు వస్తే రాకపోతే మీకు ఇబ్బంది అండి ఓడిపోతారండి అని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ వెంట పేదవాళ్ళు ఉండి చిలుకూరు మండలం కూడా దాదాపు 1000 చిల్లర మెజార్టీ ఇచ్చినందుకు ఆ పార్టీ అధ్యక్షులని మండల పార్టీ లీడర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా నాయకులు కష్టపడి చేశారు, అక్కడ కూడా చాలా చాలా జరిగాయి. అయినప్పటికీ మా నాయకులు ధైర్యంగా కిషోర్ గారి నాయకత్వాన్ని ఎదుర్కొని అందరూ కూడా అక్కడ బ్రహ్మాండమైనటువంటి 700 పైగా మెజార్టీ తెచ్చినందుకు ఆ యొక్క కోట మండల పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులకు అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు టౌన్లో మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. మొత్తం మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఎలక్షన్ లాగా నేను ఎన్ని మాట్లాడినా వాళ్ళపైన కోప్పడినా అవన్నీ పట్టించుకోకుండా నా గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా మహిళా వింగ్ బ్రహ్మాండంగా ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ రాష్ట్రంలో ఏ మహిళా వింగ్ కూడా అయితే కష్టపడలా. మా మహిళా వింగ్ రాష్ట్ర స్థాయి నుంచి కింద బూత్ స్థాయి వరకు కష్టపడినందుకు మా రాష్ట్ర కమిటీ మహిళలకు, అలాగే పార్లమెంట్ కమిటీ వాళ్ళకి, స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులకి, మహిళా అధ్యక్షురాలకి, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే గతంలో మాట్లాడుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలిస్తున్నారు గూడూరుని కొన్ని మాటలు నేను మానకూడదు. ఆ మాట కొన్ని ఎదవ మాటలు మాట్లాడారు కొంతమంది. ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్న వాళ్ళు ఈరోజు ఈ జిల్లాలో 4 సీట్లు, ఇక్కడ 3, చిత్తూరులో 1 సాధించి పెట్టినారు. గుర్తుపెట్టుకొని తెలియజేస్తున్నా. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు వచ్చారు ఓట్లు ఆలోచించండి. ఈరోజు పేదవాళ్ళకి సేవ చేస్తా, మాలాంటి ఎస్సీలకి అండదండలుగా ఉంటా, మాలాంటి ఎస్సీలని నన్ను ఒకటి కానివ్వండి, విజయశ్రీ సూలిపేట ఎమ్మెల్యేని కానివ్వండి, సత్యవేడు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఆదిమూలం కానివ్వండి, ఈరోజు పేదవాళ్ళని అండగా మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పి మమ్మల్ని గెలిపించినటువంటి మా గుండేపాటి గంగాప్రసాద్ గారికి, నాని గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎవరేమన్నా మాత్రం మేడలు చేస్తున్నాం. ఈరోజు మగవాళ్ళు ఈరోజు 4 తీసుకొచ్చారు. ఇక్కడ ఈ జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 1. కాబట్టి ఇక మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి వాళ్ళని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని కూడా మంచి పద్ధతి కాదు. అలాగే ఎలక్షన్స్లో ప్రతి పారిశ్రామికవేత్తని భయపించారు. నీ ఎంత చూస్తా, నీ ఎన్ని ఫ్యాక్టరీ ఎట్లా రన్ అవుతో చూస్తా. అన్యాయం. వ్యాపారస్తులని, కాంట్రాక్టులని భయంకరంగా బెదిరించారు. అయితే మీ బెదిరింపులకి ఎవరు బెదరలేదులేండి, మీ పొట్టు బెదిరింపులకి. కాబట్టి రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా మంచి రాజకీయాలు మంచి వాతావరణంలో చేయాలి. మీలాగా భయపించి దౌర్జన్యాలు చేసి రాజకీయాలు చేస్తే ఆ పర్యవసానం ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 151 స్థానాలు ఈరోజు 11 స్థానాలకి పడిపోయారంటే మీరు చేసినటువంటి నియంత పరిపాలనకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ నియంతలాగా మీరు కూడా ప్రవర్తించాలంటే ఎక్కడ కూడా ప్రజలు మీ పైన తిరగబడే రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పోలీసు వారు నేను ఒకటే ధన్యవాదాలు పోలీసు వారికి తెలియజేస్తున్నాయా. మీరు 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ వస్తుంది, 5 సంవత్సరాలు ఇంకో గవర్నమెంట్ వస్తుంది. మరి మీరు ఆ గవర్నమెంట్కి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి తొత్తులుగా మాట్లాడడం ఎంత పద్ధతిగా తెలియజేస్తున్నాం. మీరు ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుంటున్నారు. అట్లా కాకుండా మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తే అది, మా పార్టీ వాళ్ళపైన అక్రమ కేసులు, మా పార్టీ వాళ్ళని కొట్టడం, ఇది నిజంగా అన్యాయమైన పరిస్థితి. మేము చెప్పాం, మేము గతంలో ఉండాం అధికారంలో, మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి పనులు మేము చేయలే. అలాగే ఇప్పుడు చెప్తున్నాం మళ్ళీ, మేము కక్ష సాధింపు చర్యలకి మా పార్టీ దూరం, మేము కక్ష సాధింపు చర్యలు చేయం. మేము కూడా ఏంటంటే మంచి రాజకీయాలు నడుపుతాం, స్నేహపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగని ఏదో గమ్ముండారు లేబా అని చెప్పి మా పార్టీ కార్యకర్తలు తొలగిస్తామో తోలు తీస్తాం. దాంట్లో రెండో మాట్లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎదురు పార్టీ వాళ్ళు తెలియజేస్తున్నా, మంచిగా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఎక్కడైనా సరే మీ యొక్క యాటిట్యూడ్ మానుకొని మంచిగా ఉండండి, ప్రజా సేవ చేద్దాం. ఎక్కడ కూడా గూడూరులో మంచి వాతావరణం కల్పిద్దాం. ఏ రోజు కూడా గూడూరులో ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసి ఈ విధమైన వాతావరణం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచినందువల్ల వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి వాతావరణాన్ని మనందరం కూడా
మొత్తం కట్టుదిట్టం చేసి శాంతియుత వాతావరణంలో గూడూరు నియోజకవర్గాన్ని అందరూ కూడా నాయకులు కార్యకర్తలు తీసుకుపోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ గూడూరులో రౌడీలు రాజ్యం వెళ్తున్నారు. బెదిరింపులు, మాట్లాడితే కొట్టడాలు, లేకపోతే కత్తిపోట్లు. దయచేసి పోలీసు వారికి తెలియజేస్తున్నాను, ఈ రౌడీలంతా ఖచ్చితంగా ఏరిపారాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా గూడూరులో రౌడీ అనేవాడు ఉండకూడదు. ఉంటే మారండి, మంచిగా రాండి. అంతేకాని మీ రౌడీ ఏజాలు నా గూడూరు నియోజకవర్గ ప్రజలపై చూపిస్తే మాత్రం మీ సంగతి తేలుస్తా అని చెప్పి రౌడీలకి మరొకసారి హెచ్చరిక చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలో అందరూ అన్ని కులాల వారు నాకు సహాయం చేశారు. వాళ్ళందరి దయ వల్ల నేను కూర్చోన్నా. అట్లాగే ముఖ్యంగా అందరూ కూడా ఏంటంటే నాతో ఉన్నటువంటి పేద రెడ్లు, మైతరగతి రెడ్లు ఈరోజు నిజం చెప్పాలంటే నాతో 500 మందితో నేను కోటలో మీటింగ్ పెడితే, రెడ్లతో మీటింగ్ పెడితే వాళ్ళు రెడ్లు కాదన్నారు. అంటే డబ్బులు లేవని, మా రెడ్డి దగ్గర డబ్బులు లేవని చెప్పి వాళ్ళు రెడ్లు కాదన్నారు. డబ్బు ఉన్నటువంటి రెడ్లంతా ఒకవైపు, డబ్బు లేని రెడ్లు తెలుగుదేశం పార్టీ వైపు. గెలిపేవరిది డబ్బు లేని రెడ్డితే ఈరోజు ఈ నియోజకవర్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకంగా అందరూ ఒకటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరందరూ కూడా ఈరోజు 21,000 నాకు మెజార్టీ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీకి దాదాపు 131 సీటు, 130 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అలాగే మా జనసేన నాయకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి గ్రామంలో కూడా ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 10 మంది ఉన్నా సిన్సియర్గా ఎత్తిన జెండాని దిప్పకుండా మాతో ఫాలో అవుతూ మేమున్నా లేకపోయినా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించినందుకు మా జనసేన నాయకులకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అలాగే గూడూరు నియోజకవర్గంలోని బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి మీద తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో 175 స్థానాలు, మొత్తంలో మాకు కూటమికి 164 స్థానాలు వచ్చాయి. అలాగే ముఖ్యంగా టీడీపీకి 16 పార్లమెంటు స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గూడూరులో కూడా నాకు 21,192 ఓట్లు మెజార్టీకి ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేనైతే మీరు ఇచ్చిన మెజార్టీని జాగ్రత్తగా, భయంతో నేను ఇక్కడ పరిపాలన చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అహం ఎక్కువైతే మళ్ళీ రేపు రివర్స్ అయ్యే పరిస్థితి. 21 రేపు 10,000 వచ్చినా ఆశ్చర్యపడగలరు నాకు. కాబట్టి మీరు ప్రజలు రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నంత వాచ్ చేస్తుంటారు. ప్రజలంతా అమాయకులు కాదు. ఈరోజు ప్రతి సిద్ధం సభకి లక్షల మంది జనాలను తోడారు, పోయినారు, నవ్వారు, చేశారు. ఏం జరిగింది లాస్ట్లో? అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తుకి, జనసేన గ్లాస్ గుర్తుకి, బీజేపీ కమలం గుర్తుకి ఓటేశారు. దీన్ని బట్టి ప్రజలతో పెట్టుకోవద్దు. ప్రజలు అనుకుంటే ఏమన్నా చేస్తారు. ఈరోజు ప్రజలది గెలుపు, ఈరోజు మాది గెలుపు కాదు. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలది గెలుపు, ఈ నియోజకవర్గంలో గూడూరు నియోజకవర్గ ప్రజలది గెలుపు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ప్రజలకి ఎల్లవేళ అందుబాటులో ఉంటా. ఖచ్చితంగా నాకు సంబంధించినటువంటి ఏ పనైనా సరే నేను చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు నాని గారు, చానభాష గారు కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. కాబట్టి పోలీసు మిత్రులు తెలియజేసేది అంటే 5 సంవత్సరాలు మేము ఉంటాం, తర్వాత ఎవరు వస్తారో తెలియదు. మీరైతే మాత్రం గవర్నమెంట్ సర్వెంట్స్. కాబట్టి ఎక్కడ కూడా ఏ పార్టీ కార్యకర్తలను కూడా, తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీనికి మేము ఖచ్చితంగా విరుద్ధం. కక్ష సాధింపు చర్యలకి మేము విరుద్ధం. అయితే ఎక్కడెక్కడ మీరు ఈ అవినీతి చేశారో, ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో సిలికా పెద్ద అవినీతి, అలాగే గ్రావెల్, క్వార్చ్, అలాగే అసైన్డ్ భూములు అన్నీ కూడా మొత్తం అవినీతిని కూడా ఖచ్చితంగా ప్రజల సహాయ సహకారాలతో ఒక్కొక్కటి తీసి
గవర్నమెంట్ ల్యాండ్స్, గిరిజనుల భూములు, ఎస్సీల భూములు, ఎస్టీల భూములు ఆగిపోయి చేసి ఎక్కడ సిలికాని మీరు తీసుకున్నారో అవన్నీ కూడా తీసి, అలాగే రొయ్యలు గుంటలు వేస్తున్నారు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ భూముల్లో, అవన్నీ కూడా బయట తీస్తా. దయచేసి నాకు ప్రజలు సహకరించండి. మీ భూములు మీకు అప్పగిస్తా, మీ భూముల్ని మీకు అప్పగిస్తా, మీరు నాకు కోఆపరేట్ చేస్తే. కోఆపరేట్ చేయకుండా మళ్ళీ మీరు లొంగారంటే ఇబ్బందికర వాతావరణం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ పక్కంతా సిలికా ఉంది, అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్. ఎవడు తాతలు ఎవడు తల్లులు సంపాదించింది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్స్, పేదవాళ్ళ ల్యాండ్స్ ఇవన్నీ కూడా. వాటి ఎండిపోయిన సమగ్రమైన దర్యాప్తుకి ఖచ్చితంగా ఆ ఎంఆర్ఓకి లెటర్ ఇస్తున్నాం. ఆ ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం. ఆ ఎవరి భూమిలో వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళు కాదంటే గవర్నమెంట్కి అప్పచెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఎక్కడా లేదు. ఈ ఖనిజ సంపదని దోచుకునేందుకు రకరకాల వైఎస్ఆర్సీపీ నాయకులు గూడూరు వ్యాపారం మీద మొదలుపెట్టారు. ఎక్కడెక్కడోళ్ళో ఇక్కడ వ్యాపారం చేసే పరిస్థితి వచ్చింది. అన్యాయంగా చెన్నూరు చెరువులో 5 కోట్లు ఉన్నటువంటి చెట్లు కొట్టేసి గందరగోళం చేసి అమ్మేసుకొని తినేశారు. నీతి నీతి అని మాట్లాడుతున్నాడు, మొత్తం అవినీతిమయం చేసిన మాట ఒకసారి గుర్తు చేస్తున్నా గూడూరు ప్రజలకి. అలాగే మున్సిపాలిటీలో ఈ 5 సంవత్సరాల్లో ఏమేమి పనులు చేశారు, ఎక్కడెక్కడ చేశారో అదే కూడా పెద్దలతో కమిటీ చేసి, మా నాయకులతో, తెలుగుదేశం పార్టీ నాయకులు, మా కౌన్సిలర్స్తో ఒక కమిటీ వేసి ఖచ్చితంగా వాటిపైన వివరాలు తీసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. త్వరలో మున్సిపల్ మీటింగ్ కూడా ఒకటి పెడుతున్నాం. మా కౌన్సిలర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఖచ్చితంగా గతంలో మున్సిపాలిటీలో ఏ అవినీతి జరిగిందో అవన్నిటిని కూడా బయటికి తీస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఈరోజు జగన్న కాలనీలు ఎంత శాంక్షన్ చేశారు, ఎన్ని శాంక్షన్ చేశారు, ఏ విధంగా జరిగింది, దాని లెవెలింగ్ ఏ విధంగా జరిగింది, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి, అవి కూడా టోటల్ వివరాలు కూడా మాకు ఇవ్వాలని చెప్పి హౌసింగ్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. అట్లాగే ప్రతి దగ్గర ముఖ్యంగా వాలంటీర్స్, సచివాలయాల్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది, అలాగే వాలంటీర్స్ ఎవరు ఏ విధమైన తప్పుదేం చేశారనేది కూడా మేము క్షుణ్ణంగా ఈరోజు తెలుసుకుంటున్నాం. ప్రతి వార్డులో ప్రజల్ని మా పార్టీ నాయకులను అడుగుతాం, వాలంటరీ పరిస్థితి అని అడుగుతాం. వాళ్ళు చెప్పిన తర్వాతే మళ్ళీ వాలంటీర్ల నియామకం తప్ప ఎవడు చెప్తే ఇక్కడ ఇన్నే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే భవిష్యత్తులో కూడా గూడూరు నియోజకవర్గం ఖనిజ సంపద ఉంది, ఇక్కడ దోచుకుందామని చెప్పి ఇతర నియోజకవర్గాలు వచ్చినా కానీ ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మళ్ళీ ఒక్కసారి నేను తెలియజేస్తున్నా. గూడూరు నియోజకవర్గానికి ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున సునీల్ కుమార్కి ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. కాబట్టి ఇక్కడ దయచేసి ఇతర నాయకులు ఎవరు కూడా దీంట్లో కలగ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. కలగ చేసుకుంటే మీకే నష్టం. మీ నియోజకవర్గం అంటే మీ నియోజకవర్గం చూసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. మా నియోజకవర్గం పైన ఖనిజ సంపద దోచుకోవాలని చెప్పి మాట వద్దునైనా వాళ్ళు మనం ఒకటే అయిపోతాం. అవతలవాడికి మనకి తేడా లేకుండా పోతుంది. మనం ఏం చేసినా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ ఏం చెప్పిందో, నారా చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చెప్పారో దాని ప్రకారం, చట్ట ప్రకారం అన్ని వ్యాపారాలు జరగాలి తప్ప ఇల్లీగల్గా ఒక్క వ్యాపారం కూడా చేయడానికి వీల్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎన్నెన్ని అక్రమాలు ఇక్కడ జరిగాయో, అలాగే ముఖ్యంగా ఫ్లాట్లు, రియల్ ఎస్టేట్ గూడూరులో విచ్చలవిడిగా వేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ని కలిపేసుకొని డబ్బులు ఇచ్చేసి అధికారులు మేనేజ్ చేసిన పరిస్థితి తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా ఏ లేఅవుట్లైనా సరే రేపు మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ మాకు ఆ లేఅవుట్లో రిజర్వ్డ్ సంబంధించినటువంటి స్థలం ఎక్కడెక్కడ ఉందో వాటిని కూడా ఖచ్చితంగా ఫెన్సింగ్ వేయించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ప్రతి లేఅవుట్లో కూడా అక్కడ హాస్పిటల్కో లేకపోతే దేవాలయానికో బడికో గుడికో ఎంతో కొంత వదలాల. అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి దగ్గర కూడా అవన్నీ కూడా బౌండరీస్ ఫిక్స్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మున్సిపల్ స్థలాన్ని ఆగిపోయి చేసినటువంటి స్థలాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఎవరెవరు ఎక్కడ ఆగిపోయి చేశారో అవన్నీ కూడా తీసుకొచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మొన్న ఈవినింగ్ కమిషనర్ గారికి ఫోన్ చేసి పట్టణంలో లైట్లు ఎక్కడెక్కడ పోయినాయో అవన్నీ కూడా ఫస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. దాని ప్రకారం అవి జరుగుతూ ఉన్నాయి. అట్లాగే శానిటేషన్ కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి చెప్పాం. ఒక 2 రోజుల్లో శానిటరీ వర్కర్స్తో కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టి అది కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే వాకాడు మండలంలో
అక్కడ ఉన్నటువంటి దేవాలయ భూములు కానివ్వండి, అలాగే గవర్నమెంట్ ల్యాండ్స్ పేదవాళ్ళ చేత అక్కడ ఉండే బడా నాయకులు లాక్కునేస్తున్నారు. అవన్నీ తీసి కక్కిస్తా అంటే రెండో మాట్లేదు. మా పేదవాళ్ళ భూముల మీద మీరు ఆక్యుపై చేసి మా పేదవాళ్ళ భూములతో రాజకీయం చేసి చిలకూరుమాడలో చంద్రబాబు గవర్నమెంట్ డబ్బులు సంపాదించి ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గెలుపుకి కృషి చేసినటువంటి ఆ డబ్బులంతా కక్కిస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. అలాగే మా కార్యకర్తల మీద ఏ పోలీస్ అధికారి ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా ఖచ్చితంగా నివేదిక రూపంలో తీసుకెళ్తాం. మా మండల పార్టీ నాయకులతో మాట్లాడతాం. ఎక్కడ ఏ పోలీస్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి పేర్లు కూడా మేము లోకేష్ బాబు గారికి ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడైనా చట్ట ప్రకారం చేయండి. చట్టం తన పరిధిలో చట్ట ప్రకారం చేయకుండా మీ ఇష్ట ప్రకారంగా ఎవడో వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పాడని ఈ 5 సంవత్సరాలు చేసిన మాట వాస్తవం. ఇక్కడైనా మార్చుకోండి. మీరు మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ఊరికి పోవాలా, వేరే జిల్లాలకు బదిలీ అవుతారు. మీరు అక్కడైనా సరే మరీ ఈ విధంగా ఆ విధంగా చేయొద్దు. మేము మళ్ళీ చెబుతున్నాం, మాకు రేపు వచ్చే అధికారులు కూడా మేము వన్ సైడ్ చేయమని చెప్పి ఇప్పుడు కూడా చెప్పాం. చట్టం ఎట్టుంటే అటు చేయమని చెప్తాం. ఈరోజు మీ జీవాలకు ఆడేస్తా, వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లాలకు ఆడేస్తా కొన్ని వందల కేసులు పట్టుకొని వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో నేను కళ్ళారా చూశా. వాళ్ళ కుటుంబ పెద్దకి గోపాల్ అనే అతనికి తల పగిలిపోతే వాళ్ళ ఇంట్లో చిన్న బిడ్డ, భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కుమిలి ఏడుస్తుంటే ఆ గోష్ట మీకు కూడా తగులుతుందని తెలియజేస్తున్నా. ఎవరైతే ఆ కేసులో ఉన్నటువంటి గొప్ప వాళ్ళని మీరు తొలగించారో ఆ గోష్ట మీకు మీ కుటుంబానికి ఖచ్చితంగా కొడుతుందని చెప్పి పోలీసు ఉన్నతాధికారులకి నేను తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. రేపు మీకు జరిగిన అదే పరిస్థితి. కాబట్టి ఈరోజు చెప్తున్నాం, మేము చట్ట ప్రకారం ఎక్కడ కూడా రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడకుండా మా కార్యకర్తలను సమన్వయం పాటిస్తున్నాం. మళ్ళీ కూడా పాటిస్తాం. మేము అల్లర్లు చేయం, మేము కక్షాదిం చర్యలు చేయం. మంచి ఉంటే మంచి చేస్తాం, చెడ్డ అయితే చెడ్డ చేస్తాం. కాబట్టి మేమేమాత్రం చెడ్డ చేసినా మళ్ళీ ప్రజలు మనం ఓడిస్తారు, దాంట్లో డౌట్ లేదు. నేను చెప్తున్నాం మళ్ళీ, ఎందుకంటే 151 తిరగబోయి 11 అయిపోయింది. కాబట్టి రేపు మాకు ఇచ్చిన సీట్లు కూడా తిరగబడి మేము కూడా రేపు జీరోకి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి విధంగా మేము పరిపాలించాం. మేము ఖచ్చితంగా చట్ట ప్రకారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే త్వరలో ఈ గూడూరు పార్టీ ఆఫీసులో ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేస్తాం. గూడూరు పట్టణానికి సంబంధించినటువంటి ఎక్కడైనా సరే శానిటేషన్ కానివ్వండి, అలాగే ఈ లైట్లు కానివ్వండి, ఎక్కడైనా పోయినాయో ఒక కాల్ సెంటర్కి మీరు ఫోన్ చేసి చెప్తే మీరు ఫోన్ చేసినటువంటి 5 రోజుల లోపల ఖచ్చితంగా ఆ యొక్క సమస్యని తీర్చే విధంగా మేము అధికారులకు ఆదేశిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మా విలేజెస్లో కోట, బొకాడు, చిట్టమూరు, అలాగే చిలకూరు మండలాలు ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులకి తెలియజేస్తున్నాం. మీరు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీ ఊళ్ళో ఎంతెంత గవర్నమెంట్ ల్యాండ్ ఏ పెద్ద మనిషి ఆక్యుపై చేశాడో కూడా అవన్నీ కూడా బయట తీసి మనం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం ఎలక్షన్ చేయలేము సార్. ఆలోచించండి. మనకి ప్రజలపైన కసి లేదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కసి లేదు. మనల్ని అన్యాయంగా లాభలేసి అన్యాయంగా కొట్టించినటువంటి ఆ నాయకులపైనే మా బాధ తప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన మాకు బాధ అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. అలాగే గాంధీనగర్లో దాదాపు 150 సెంట్లు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి స్థలం ఇచ్చారంట. ఇస్తారు వీళ్ళ నాయకులు కదా ఇదే. అది కూడా ఖచ్చితంగా దానిపైన కూడా మాట్లాడతాము. మేము ఇచ్చిన దానికి దిక్కుమొక్కలే. అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి అంత పెద్ద స్థలంలోనే అంబేద్కర్ భవన్ కట్టేదానికి దిక్కుమొక్కు లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన జరిగింది. ఖచ్చితంగా ఈసారి అక్కడ అంబేద్కర్ భవన్ కట్టిస్తా అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మా నాయకులు వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ ఏం చేస్తామని చెప్పి వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా ఒకటొకటిగా వీలైనంత వరకు బడ్జెట్ని ఆలోచించి అన్నీ కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజే హౌసింగ్ ఈని పిలిపించి ఆదేశాలు చేశాం. ఎవరైతే గత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఇల్లు కట్టుకొని బిల్లు రాకుండా ఉంటుందో అవన్నీ కూడా రిస్టోర్ చేయమని చెప్పాం. వచ్చిన తర్వాత అన్నీ కూడా రేపు బాబు గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా త్వరగా బిల్లు విడుదల
చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నీరు చెట్లు చేసిన పనులన్నీ కూడా ఎక్కడైతే బిల్లు రాలేదో అవన్నీ కూడా తయారు చేయమని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అట్లాగే ఎన్నో రోజుల నుంచి చిరకాల వంచ గూడూరు చెరువు ఆధునీకరణ చేయడం గతంలో మేము చేసినా కానీ టెండరు వాళ్ళు లిస్ట్ చాలా తక్కువ వేసి దాన్ని సగం చేసి సగం వెళ్ళిపోయినాడు. కాబట్టి అది ఖచ్చితంగా మా బాధ్యత కాబట్టి అది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే గూడూరుకి శాశ్వతంగా నీటి పరిష్కారం కోసం ఖచ్చితంగా పెద్దలతో మాట్లాడి అనుభవం వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా వస్తే గూడూరులో వాటర్ ప్రాబ్లం తీరుతుందో అది ఆలోచించి దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మండలాల్లో ఏ ప్రధాన సమస్యలు ఉంటాయో మా పార్టీ అధ్యక్షులు మా నాయకులు మాట్లాడిస్తే దానిపైన కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుని అధికారులతో మాట్లాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ తెలియజేస్తున్నాం, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నోరు అదుపులో పెట్టినప్పుడు ఆ పక్క కూర్చొని నమ్మేటువంటి నాయకులు ఈరోజు మేము నిజంగా అనుకుంటే ఆలోచించుకోని పరిస్థితి. ఆ పక్కకి నవ్వడం కాదు, మా దయ వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉదాహరణ చెప్తున్నా, రైతులు ఒక కేఫ్ నడుపుతుంది. అది ఆ రోజు ఇదే సునీల్ కుమార్ లేకపోతే వచ్చే సమస్యలు ఇదే సునీల్ కుమార్ స్థలాన్ని ఇప్పించాడు. నేను ఇప్పిస్తే నన్ను గురించి రోజు పక్కన చేరి నవ్వేటువంటి మీ కార్యక్రమం నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి, చేసిన మేలని ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక ఊరికే అధికారంలో వచ్చేసినంత మాత్రాన మీరు పెద్ద ఏం అయిపోరు. అధికారం ఈరోజు మాది, రేపు మీరు కూడా రావచ్చు. కానీ మేమైతే మీలాగా కక్ష చర్యలు అయితే చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆ చెన్నూరు చెరువుకు సంబంధించినటువంటి ఆ చెట్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకురామని చెప్పి చెప్తాం. త్వరలోనే ఒక పత్రికా మీటింగ్ పెట్టి ఎవరెవరు గతంలో వాళ్ళు ఏం చేశారో కూడా ప్రజలకు కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ, మాకు శత్రువులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన మేము ఎప్పుడు కూడా ఏమి కష్టాం చేయము, ప్రాణం పోయినా చేయము. మా శత్రువులు ఎవరైతే పేద కులాలను ఉపయోగించి పేద వాళ్ళకి తగులు పెట్టిన వాళ్ళే మా శత్రువులు. మీరు కొట్టుకోరు, మీరు రారు, మీరు రెచ్చగొడతారు పేదవాళ్ళని, ఎస్టీలని బీసీలని మరి రెచ్చగొట్టి మీరు వాళ్ళు తగులు పెడతారు. మీరు ఎప్పుడు కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయా? ఎక్కడైనా సరే ఈరోజు పెద్ద లీడర్స్ ఉన్నారు, మీరు కొట్టుకున్న సంఘటనలు ఉన్నాయా? మీరు కొట్టుకోరు. మా పేదవాళ్ళని బలి చేస్తారు, ఆ పక్కనే పేదవాళ్ళని బలి చేస్తారు, ఈ పక్కనే పేదవాళ్ళని బలి చేస్తారు. ఆ పక్కనే పేదవాడి కేసులు, ఈ పక్కనే పేదవాడి కేసులు. మీ పైన కేసు ఉండదు, మీ పైన కేసు పెడితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అసలు కేసులు లేకుండా చేసుకుంటారు. ఇది ఇంకా జరగదని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ అండగా ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి మాకు ఓటేసినా వేయకపోయినా నేనైతే అందరికీ ఎమ్మెల్యేని, అందరికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మేము వేసినా అయిపోయినా కక్షాయం చర్యలు చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, పేదవాడు ఏమైనా సర్ది తీసుకొస్తే ఖచ్చితంగా సంతకం చేస్తా. పేదవాడు ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను పేద కులాల నుండి వచ్చిన వాడిని. ఈరోజు కూడా హరిజన వాళ్ళలో నా ఇంట్లో ఉంటున్నా, నెల్లూరు నా ఇల్లునా కానీ హరిజన వాళ్ళు ఉంటున్నా. నేను గెలిచిన తర్వాత ఇంకో ఇల్లు తీసుకొని సొసైటీకో వ్యవసాయపడిన పోలా. కాబట్టి పేదవాళ్ళ విషయాలు నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఏ పేదవాడు వచ్చినా వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా వార్డులో ఉన్నటువంటి మా కౌన్సిలర్స్, మా ఇన్ఛార్జీలు వాళ్ళకు కూడా మేము చెప్పాం. వాళ్ళు కూడా ఈరోజు అన్ని ఓట్లు వచ్చాయంటే మా వాళ్ళు పేదవాళ్ళకి ఎంత దగ్గరగా ఉన్నారో ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకటి గాలి వస్తుంది, నేను కాదంటే గాలి కాదేడా మా వాళ్ళు కూడా మా వార్డులో కానీ మా మండలాల్లో కానీ మా నాయకులు ప్రజలతో సన్నిహితం వల్ల ఈరోజు ఈ విధమైన మార్పు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి జన సైనికులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీజేపీ నాయకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు మా గూడూరు ఈరోజు నేను మీ గూడూరు మీ సునీల్, నేను ఈరోజు మీరందరూ నన్ను ఆప్యాయంగా ఆదరించారు. ఈరోజు నన్ను మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా చేశారు నా గూడూరు వాళ్ళు. ఎందుకంటే నేను మీ ఓడిని కాబట్టి, మీ సొంత ఓడిని కాబట్టి అందరూ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి, లాయర్లకి, డాక్టర్లకి, పేదవాళ్ళకి, మహిళా సంఘాలకి, ఆటో డ్రైవర్లకి, కారు డ్రైవర్లకి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ఏమైతే మేము చెప్పామో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. అలాగే ముఖ్యంగా మా భుజాల పైన ఒక పెద్ద బాధ్యత ఉంది. ఈ యొక్క గూడూరుని తీసుకొని తిరుపతిలో కలిపారు కాబట్టి ఖచ్చితంగా
త్వరగా ఎన్ని అయిన తర్వాత బాబు గారితో మాట్లాడి తెలుగుదేశం పార్టీ పెద్దలు తీసుకెళ్ళి ఖచ్చితంగా గూడూరుని తీసుకొచ్చి మళ్ళీ నెల్లూరు జిల్లాలకి కలుపుతామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. వ్యక్తిగతంగా మాకున్న క్యాడర్ మాకు చాలు, మేము గెలిచాం, మా క్యాడర్తో మేము గెలిచాం. వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే ఏ నాయకులు? స్వార్థపర నాయకులు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి వల్ల కోట్లు సంపాదించి డబ్బుంటే అహంతో ఏమన్నా చేయగలుగుతున్నటువంటి అటువంటి నాయకులు మాత్రం ప్రాణం పోయినా పార్టీలో ఆహ్వానించే సమస్య లేదు, చేర్చుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఫ్లైఓవర్ గురించి గతంలో మన ఎంపీ గారు పోటీ చేసిన వరప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దానికోసం ప్రయత్నించారు. కానీ అది కొద్దిగా సగంలోనే పని అయిపోయింది. అది కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారితో మాట్లాడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మా హయాంలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.